ఇక సంక్షేమానికి ఒక క్యాలెండర్, ఏ నెలలో ఏ పథకమో చెబుదాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ భేటీ జరిగింది. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ భేటీ జరుగుతుంది కాబట్టి జూన్ 12వ తారీఖు స్కూళ్ళు తెరిసేలోగా తల్లికి వందనం లాంటి స్కీములు అమలు చేస్తామని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా వాటి గురించి చర్చించి దానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలని రూపొందించి జనం ముందు నిబంధనావళి తాము తీసుకోబోయేటువంటి నిర్ణయాలు తాము ఎట్లా తల్లికి వందనం అమలు చేయబోతున్నారో అనేటువంటి విషయం మీద స్పష్టత ఇస్తారు అని అంతా భావించారు. కానీ నిన్న చంద్రబాబు ప్రభుత్వం, చంద్రబాబు మంత్రివర్గం మరోసారి దాటవేసింది. తల్లికి వందనం సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. లీకులు అయితే ఇస్తున్నారు, ఇంకా జూన్ 12 నాటికి అందించే అవకాశం ఉందని. కానీ నిన్న క్యాబినెట్లో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదంటే దాని అర్థం చంద్రబాబు నాయుడు మరోసారి తల్లికి వందనం వాయిదా వేస్తున్నారు. తల్లికి వందనం జూన్ 12లోగా ఇచ్చే అవకాశమే లేదు. ఎందుకు లేదు అంటే చాలా రకాల అంశాలు ఉన్నాయి. ఒకటి, తల్లికి వందనం అమలు చేయాలంటే స్కూల్లో పిల్లలు ఎంతమంది ఉన్నారు అనేటువంటి లెక్క నిర్దిష్టంగా తేలాలి. కానీ ఇప్పుడు 1వ తరగతిలో స్టూడెంట్స్ ఇంకా అడ్మిషన్ ఉండదు. స్కూల్ తెరిచిన తర్వాత పిల్లల్ని తీసుకొచ్చి జాయిన్ చేస్తారు కాబట్టి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అడ్మిషన్ ప్రాసెస్ ఉండదు కాబట్టి ఫస్ట్ క్లాస్ వాళ్ళు ఉండరు. ఇక 12th క్లాస్ స్టూడెంట్స్ అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఆల్రెడీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పాస్ అయ్యో ఫెయిల్ అయ్యో మొత్తం క్యాంపస్లు వదిలేస్తారు కాబట్టి వాళ్ళు కూడా అర్హులు కాదు. అంటే 12వ తరగతి 1వ తరగతి ఇద్దరు అర్హులు కాకుండా కేవలం మధ్యలో 10 క్లాసుల స్టూడెంట్స్ మాత్రమే జూన్ 12వ తారీఖు నాటికైతే అందుబాటులో ఉంటారు. దానివల్ల మొత్తం ఎంతమంది ఉన్నారు, ఎంతమంది వస్తున్నారు అనేటువంటి లెక్క అయితే తేలేదానికి ఆస్కారం లేదు. ఇక అర్హుల జాబితా తేల్చాలంటే దానికి పెట్టినటువంటి కండిషన్స్ ఏంటి? గతంలో 75% అటెండెన్స్ ఉండాలి, పేరెంట్స్ ఇద్దరికి వైట్ రేషన్ కార్డు ఉండాలి, నిర్దిష్టమైనటువంటి పరిధిలో వాళ్ళ విద్యుత్ వినియోగం ఉండాలి. ఇలా కొన్ని కండిషన్స్ పెట్టారు. వాటన్నిటినీ పరిశీలించి చాలామంది లబ్ధిదారులు వడపోత పోశారు. ఇప్పుడు లబ్ధిదారుల జాబితాలో ఎవరుండాలి, వాళ్ళకు ఉండాల్సినటువంటి నిబంధనలు ఏంటి, దానికి పాటించాల్సినటువంటి ప్రమాణాలు ఏంటి, ఇలాంటివేవి దానికి సంబంధించిన మార్గదర్శకాలు ఏవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించలేదు. ఇంకా మార్గదర్శకాలే రూపొందించకపోతే, ఆ మార్గదర్శకాలను అనుసరించి అర్హుల జాబితా తేల్చకపోతే, అర్హుల జాబితాను తేల్చకుండా ఈ పథకం అమలయ్యే అవకాశం లేదు. జూన్ 12 అంటే ఇంకా 20 రోజులు ఉంది. 20 రోజుల్లో ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం చేసే అవకాశం అయితే కనిపించడం లేదు. కాబట్టి జూన్ 12లోగానే తల్లికి వందనం ఇచ్చేస్తామంటూ చంద్రబాబు ప్రభుత్వం చెబుతున్నటువంటి మాటలు నిన్న క్యాబినెట్ భేటీతో మళ్ళీ ఆచరణ సాధ్యం కాదని తేలిపోతోంది. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, తల్లికి వందనం స్కూల్ తెరిచేలోగానే ఇవ్వాలనేటువంటి సంకల్పం ఉంటే నిన్ననే క్యాబినెట్లో దానికి తగ్గట్టుగా మార్గదర్శకాల మీద చర్చించి నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని ఎప్పట్లోగా అమలు చేస్తారన్న నిర్దిష్ట గడువుని వెల్లడించేవాళ్ళు. అలాంటిది ఏమీ ప్రయత్నం చేయలేదంటే ఈ పథకం జూన్ 12లోగా అమలు మీద నీలి మేఘాలు కమ్ముకున్నట్టు భావించాలి. అనేక సందేహాలకు ఆస్కారం ఇచ్చేలా సర్కారు తీరున్నట్టుగా మనం అనుకోవాలి. ఎందుకంటే మార్గదర్శకాలు లేకుండా అర్హుల జాబితా ఉండదు, అర్హుల జాబితా లేకుండా పథకం పంపిణీ ఉండదు. రెండోది అన్నదాత సుఖీభవ తేల్చేశారు. అన్నదాత సుఖీభవ కేంద్రం ఎప్పుడు ఇస్తే అప్పుడే తప్ప అప్పటి వరకు మేము ఒక్క పైసా కూడా విధిలించబోము అని తేల్చేశారు. మరి కేంద్రం ఎప్పుడు ఇస్తే అప్పుడే ఇచ్చేలా ఉంటే, కేంద్రం చంద్రబాబు ప్రభుత్వం కూటమి పాలన వచ్చిన తర్వాత 3 సార్లు ఈ పిఎం కిసాన్ యోజన పంపిణీ చేసింది. 3 సార్లు 2000 చొప్పున. మరి ఆ 3 సార్లు చంద్రబాబు ప్రభుత్వం ఎందుకని హ్యాండ్ ఇచ్చింది? కేంద్రంతోనే మేము ఇస్తాం అని ఇప్పుడు మీరు నిర్దిష్టంగా నిర్ణయం తీసుకున్నప్పుడు అదే నిర్ణయాన్ని మరి గత ఏడాది పాటు ఖరీఫ్ రబీ 2 సీజన్లలో రైతుకు పెట్టుబడి సాయం లేకుండా ఎందుకని కుచ్చు టోపీ పెట్టారు? చెప్పాలి చంద్రబాబు ప్రభుత్వం. ఒక సీజన్ అంతా రైతుకి అన్యాయం చేసేశారు. ఇప్పుడు మాత్రం సంక్షేమానికి సంబంధించి ఒక క్యాలెండర్ రూపొందిస్తారట. ఇది జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ నెలలో ఏ పథకం ఇస్తారు అనేది ప్రతి ఏటా ప్రకటించేవాళ్ళు. ప్రతి నెల ఒక పథకం వాళ్ళది ఉండేది కాబట్టి అలా ప్రకటించేవాళ్ళు. మరి వీళ్ళకి పథకాలే ఉన్నాయి. వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు గ్యాస్ సిలిండర్ దీపం 2 అనేటువంటి పేరుతో 3 సిలిండర్లకి డబ్బులు ఇస్తాం, అది కూడా బ్యాంకుల్లో వేస్తామని చెప్పిన వ్యవహారం తప్ప ఇంకేమీ అమలు కాలేదు.
అది కూడా పూర్తిగా అమలు కాలేదు. చాలామంది డబ్బులు రాక సతమతమయ్యారు. ఇచ్చారులే అనేటువంటి రీతిలో జనాలు అభిప్రాయపడాల్సినటువంటి పరిస్థితికి వచ్చేసింది. మరి ఇంకేం క్యాలెండర్ ఏం ప్రకటిస్తారు? ఇప్పుడు క్యాలెండర్ ప్రకటిద్దాం అని ఒక నిర్ణయానికి వచ్చారు. క్యాలెండర్ ప్రకటిద్దాం అనేటువంటి నిర్ణయం నిన్నటి క్యాబినెట్ భేటీలో జరిగితే, ఆ ప్రకటించడానికి సంబంధించినటువంటి క్యాలెండర్ రూపకల్పన చేసేదెప్పుడు? అది రిలీజ్ చేసేదెప్పుడు? దాని తాలూకా ఫలితం జనానికి చేరేదెప్పుడు? మనం అందరం వెయ్యి కాళ్ళతో ఎదురు చూస్తూ గడపాల్సిందే. సూపర్ సిక్స్‌లు ఇంకేవో పేర్లు పెట్టి శతఘ్నులు ఏవో రకరకాల పేర్లు పెట్టారు. షణ్ముఖ వ్యూహాలు, సూపర్ సిక్స్‌లు పేర్లైతే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ షణ్ముఖ వ్యూహం ఏందో, ఆ సూపర్ సిక్స్ ఏందో, అది జనానికి చేరేదెప్పుడో ఎవ్వరికి అంతుబట్టనటువంటి వ్యవహారం.